నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామురఘు. రైట్, ప్రస్తుతం మనము తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో ఉన్నాము. రైట్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల గారి తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో ఉన్నాము. అయితే లీగల్ టీమ్ ప్రతి ఒక్క పార్టీకి ఉంటది. సో, అలాగే కవిత గారు పార్టీ పెట్టకున్నా గూడా తెలంగాణ జాగృతి అనే వ్యవస్థాపకురాలు. సో, దానికి స్టార్టింగ్ నుంచెల్లి ఒక 6 నెలల నుంచెల్లి వీళ్ళ టీము కవితక్క గారి తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో, సో వాళ్ళకు, వాళ్ళ టీమ్‌కి, వాళ్ళ కార్యకర్తలకు వీళ్ళ సేవలు అందిస్తా ఉన్నారు. సో ప్రస్తుతము ఇవాళ టీజే తెలంగాణ జాగృతి లీగల్ టీమ్ అని సో మహేష్ గారు మనతో ఉన్నారు. సో వాళ్ళని తెలుసుకుందాం. మరి కవితక్క గారికి వాళ్ళ జాగృతి టీం గానివ్వండి, ఎలాంటి వీళ్ళు లీగల్‌గా కొట్లాడుతా ఉన్నారు. హైకోర్టులో గాని, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గానివ్వండి. సో వీళ్ళ సేవలు ఎలా అందిస్తా ఉన్నారని మనం వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సాయి మహేష్ అండి. ఎన్ని రోజుల కాంచెల్లి ఇక్కడ కవితక్క గారికి లీగల్ టీమ్‌లో ఉన్నారు? నేను ఒక 5.5 మంత్స్ నుంచి ఉన్నానండి. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ముఖ్యమైన క్వెషన్ ఏంటంటే, లీగల్ టీమ్ ఏ విధంగా సర్వ్ చేస్తోంది తెలంగాణ జాగృతికి అనేది మీ క్వెషన్. సో మేము దరిదాపులో 20-25 మంది లీగల్ టీంలో ఉన్నాము ప్రస్తుతానికి. దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో, తెలంగాణ అనేది తొలి దశలోను మలి దశలోను తెలంగాణ పోరాటం చేసి వారికి కావాల్సిన నిధులు, నియామకాలు, నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవడానికి బాగా కృషి చేశారు. అదే పోరాటంలో కవితక్క గారు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు, అన్నీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ మాత్రము ఏదైతే ఉందో ముందర ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దానికి కారణం ఏంటంటే, ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేశారో ఆ సమస్యలు నెరవేరలేదు, అవి సక్రమంగా జరగట్లేదు. ఆవిడకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ రెస్పెక్ట్ కూడా అందలేదు. అంతేకాదు, ఒక మహిళ అని ఆలోచించకుండా కూడా ఏ విషయంలోనూ కూడా ఆవిడని సపోర్ట్ చేయలేదు. సో ఆవిడ వచ్చి ఇప్పుడు తెలంగాణ జాగృతి నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ముందరకు సాగుతున్నారు. ఆవిడ అనుకున్న ప్రతి ఒక్క పోరాటానికి కూడా ఒక లీగల్ గ్రూప్గా మా అందరి మద్దతు ఉంటుంది. న్యాయ పోరాటం అనేది ఆవిడ చేయడానికి ముందరకు సాగారు కాబట్టి, అది ఏ విధంగా అన్నా కానీ, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్ గురించి ఆవిడ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇప్పుడు వాటర్ గురించి ఏదైతే ఉందో, వాటర్ గురించి పోరాటం చేస్తున్నారు. కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణకి రావాల్సిన కోట ఎప్పుడు తెలంగాణకి రావాలి అనే ఉద్దేశంతో ఆవిడ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఆవిడ తీసుకొచ్చిన పాయింట్ ఏదైతే ఉందో, న్యాయపరంగా ఏ విధంగా మా మద్దతు ఆవిడకి తెలపగలుగుతాము, న్యాయపరంగా హైకోర్టులో కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో కానీ, లేకపోతే కింద లెవెల్లో కోర్టులో కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దగ్గర కూడా మేము ఆవిడ తరపున నిలబడి ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ జాగృతి తరపున ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ జాగృతి లీగల్ టీం అనేది పనిచేస్తుంది. అంటే ఎంతమంది లీగల్ టీం అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు 33 జిల్లాలలో. అంటే 33 జిల్లాలలో కూడా మీ లీగల్ టీం ఉంటుందా, లేకపోతే ఓన్లీ హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుందా? హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి ఉంటుందా? ఓవరాల్గా హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి మనకి 20-25 మంది అడ్వకేట్స్ ఉన్నారండి. అందరూ హైకోర్టులోను సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, లేకపోతే జోనల్ లెవెల్లో లేదా తాలూకా లెవెల్లో కూడా అడ్వకేట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు సీనియర్ అడ్వకేట్స్ మేమందరం ఇక్కడ ఉన్నాం. జూనియర్ అడ్వకేట్స్ ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ దగ్గర రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఏదైతే ఉందో ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు అడ్వకేట్స్ అయితే అవైలబుల్ ఉన్నారు. కాకపోతే ఏదైతే పాయింట్ మీద మేము పోరాటం చేస్తున్నామో అది జిల్లా లెవెల్లో అయితే కనుక వాళ్ళే చూసుకుంటారు. హైకోర్టు సుప్రీంకోర్టుకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది. కానీ కవితక్క గారి గైడెన్స్లో మేమందరం కూడా ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, ఏది న్యాయం ఏది అన్యాయం అనేది కూడా డిస్కస్ చేసుకుని ఏ పాయింట్ మీద పోరాటం చేస్తే బాగుంటుంది అనేది అందరూ కూడా కూలంకుషంగా చర్చించి, దాని ప్రకారం ఎవరికి అసైన్ చేస్తే బాగుంటుంది వర్క్ అనేది కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత జిల్లా లెవెల్లో అయితే జిల్లా లెవెల్లో న్యాయవాదులకి, హైకోర్టు సుప్రీంకోర్టులో అయితే హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు మేము అకార్డింగ్గా సెగ్రిగేట్ చేసుకుని దాని మీద న్యాయ పోరాటం చేస్తుంటాం. ఓకే, అంటే ఆమెకు ఓన్లీ సలహాలు ఇవ్వడమేనా, లేకపోతే రాజకీయ పరంగా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే కార్యకర్తలు కానివ్వండి, బూత్ లెవెల్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఏమైనా సమస్య వస్తే గ్రామాన మీ అడ్వకేట్స్ పోయే అవకాశం ఉంటుందా? లేకపోతే ఓన్లీ కవితక్క అంటే ఓన్లీ కవితక్క గారికే ఏమన్నా లీగల్గా ఇబ్బంది అయితే ఆమెకు అండగా నిలబడతారా? లేదండి, మంచి క్వశ్చన్. ఇది వేరే పార్టీలతో ఉన్న ఇబ్బందే ఇది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్. కానీ ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు కవితక్క గారు జనం బాట పట్టారు. జనానికి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
అడిగి తెలుసుకున్న తర్వాత దాంట్లో న్యాయపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, న్యాయపరంగా ఏ విధంగా పోరాడాలని ఆవిడే కనుక్కుంటారు. అంటే ప్రజల తరపున కూడా మనం పోరాడుతున్నట్టే. సో ఏ ఒక్కటి ఇప్పుడు ప్రజల గురించా లేకపోతే కవితక్క గారి గురించా అని మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, కవితక్క గారు జనం బాట పట్టడానికి రీజన్ ఏంటి? జనం గురించి. అంటే జనం సమస్యలు తెలుసుకుని వాటి గురించి పోరాటం చేస్తున్నారు అని అంటే ఒక లీగల్ టీమ్గా మేము కూడా వాళ్ళ గురించి పోరాడుతున్నట్టే లెక్క. అందుకని ఇది ఒక పార్టీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ కవిత గారికే లీగల్గా ప్రొసీడ్ అవుతారా, లేదా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి కార్యకర్తలకు ఏమన్నా ఇబ్బంది అవుతే ఆ గ్రామ స్థాయి కూడా మీరు చేరుకుంటారా, మీ టీం చేరుకుంటారా అనే నా క్వశ్చన్. తప్పకుండా చేస్తామండి. నేను చెప్పదలుచుకునే పాయింట్ అదే. అంటే ప్రతి పార్టీలో ఒకటి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఒకవేళ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు లైక్ రాజా సింగ్ ఉన్నారు, సో వాళ్ళకు డైరెక్ట్ హైకమాండ్ నుంచి వెళ్ళి టీం దిగుతుంది లీగల్ టీం. సో అలాగా ఓన్లీ నాయకత్వంలో వాళ్ళకు అక్కడ లెవెల్ చూస్తారా, లేకపోతే కింది స్థాయి కార్యకర్తగా ప్రాబ్లం అయితే దాన్ని చూసుకుంటారా అనేసి నా కింది స్థాయిలో కూడా చేస్తున్నామండి. ఒక ఉదాహరణ చెప్తాను. కవితక్క గారు జనం బాట పట్టక ముందర కవితక్క గారితో పాటు పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. దగ్గర దగ్గర నాకు తెలుసుండి నేను చూసుకునే రీజన్లోనే ఒక 15-20 మంది అరెస్ట్ అయ్యారు కూడా. ప్రతి ఒక్కరిని కూడా రాత్రి 9 వరకు కూడా కూర్చుని దాంట్లో న్యాయ పోరాటం చేసి ప్రతి ఒక్కరిని కూడా నేను స్వయంగా నరేంద్ర గారితో పాటు కలిసి మా టీం అందరూ కూడా ఏది మంచి ఏది చెడుని ఆలోచించి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు లేనిపోని కేసులు ఏమన్నా ఇరుక్కున్నారు అనుకోని వాళ్ళ జీవితాలు నాశనం ఏంటంటే అటువంటి జరగవండి. ఎందుకంటే అందరూ చేసేది న్యాయ పోరాటం, లేనిపోని సమస్యలు లేదు. ఎవరన్నా కావాలని ఇరికించినా కూడా న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాం. తీసుకొస్తే కరెక్ట్. ఆ కేసు అనేది అలాగే ఉంటది కదండి. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి కదా. ఇప్పుడు తనకు గ్రాచారం బాగలేకనో, పుసుకున్న రాజకీయ రంగ ప్రవేశం చేయలేకనో, అక్కగారికి సేవ చేయలేకపోతునో, అలాగే సింగిల్ గా మిగిలిపోయింది అనుకో, ఆయన భవిష్యత్తు అలాగే అప్పటికైనా సపోర్ట్ చేస్తారేమన్నా? ఎప్పటికన్నా సపోర్ట్ చేస్తామండి. ఒక్కసారి మా దగ్గర మా మనిషి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పటికన్నా మా సపోర్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ. బ్రదర్ మీరు? నా పేరు సిద్దిక్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్. కాకపోతే ప్రాక్టీస్ లో ఎన్ని రోజుల కంచెలు ఉన్నారు? జాగృతి గ్రూప్ తో 3-4 మంత్స్ అయిపోయింది. ఓకే. ఫామ్ కాకముందు నుంచి కూడా నేను నరేందర్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇంతకు ముందుకు అడిగిన క్వశ్చన్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్ లో చాలా వరకు ఇప్పుడు బీసీస్ కి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా హైకోర్టు వరకునో లేకపోతే కేసెస్ అక్కడ నుంచి చేయలేరు, ఏమంటారు, కంటెస్ట్ చేయలేరు. సో వాళ్ళకి మేము ఏదైనా అడ్వకేట్ గా నిలబడి మేము కేసుని ఫర్దర్ గా పర్సీవ్ చేసి దాన్ని హైకోర్టులో వాదిస్తున్నాం. ఎంతమంది మైనారిటీస్ అడ్వకేట్స్ ఉన్నారు మీ గ్రూప్ లో? మైనార్టీ అడ్వకేట్సా? ఒకలే. షీ ఈజ్ మైనారిటీ 1%. నేను కూడా మైనారిటీ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లీగల్ టీమ్ అనేది ఇప్పుడు ఓన్లీ కార్యకర్తలకు అలాగే అక్కగారికి అని చెప్తా ఉన్నారు. కాదు, ఇది జనరల్ ఓవరాల్ మన తెలంగాణ పబ్లిక్ లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వాళ్ళ సొంత దీనికి ఏమైనా ఫీజు కలెక్ట్ చేస్తారా? ఇదైతే బిల్కుల్ ఫ్రీగానే, అంటే 100% ఫ్రీ సర్వీస్. సో దీనివల్ల మీకేం ఉపయోగం? మాకేం ఉపయోగం అంటే, ఇప్పుడు అక్కగారు ఏదైతే పోరాటం చేస్తున్నారో మేము ఆమెకు హెల్ప్ చేస్తున్నాం. అలాంటి మరి మీరు కండువ కప్పుకోవచ్చు కదా, జాగృతి కండువ. అర్థం కాల. అలాగంటే అందరూ జాగృతి కండువ కప్పుకున్న వాళ్ళమే. అంటే మీరు కార్యకర్తలాగానే అన్నమాట. ఇప్పుడు వచ్చింది అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలాగే వచ్చాం. కాకపోతే అందరూ అడ్వకేట్స్ కాబట్టి ఒక సెపరేట్ టీం అనేది ఫామ్ చేసి అక్కగారు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సౌకర్యం ప్రతి ఒక్క ప్రజలకి జరగాలి. ఏ ప్రజలకి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి అన్యాయం జరిగినా మా లీగల్ టీం మొత్తం వాళ్ళ తరపున నిలబడి పోరాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికే మేము ఉన్నాం ఇక్కడ. నమస్తే మేడం. సార్ ఐఎమ్ హియర్ సిన్స్ 6 to 7 months సార్. yes sir. మీరు ఎలా సేవలు అందిస్తా ఉన్నారు అక్క గారికి? సేవలు అంటే లైక్ వాళ్ళకి ఇప్పుడు జనరల్ గా ధర్నాస్ చేస్తున్నారు ఇక్కడ, జనరల్ అక్కడ బీసీ రిజర్వేషన్ దానికోసం అని. సో అన్నెసెసరీ దే ఆర్ జస్ట్ అరెస్టింగ్ దెమ్. సో అక్కడికి వెళ్ళి లైక్ స్టేషన్ బిల్ అలా తీసుకోవడం. సో వీఆర్ సపోర్టింగ్ యాజ్ అ టెక్నికల్ లైక్ లీగల్ టీమ్ లాగా వీఆర్ దేర్. సో ఇప్పటివరకు ఎన్ని కేసు డీల్ చేశారు మేడం? అంటే అక్కగారి అంటే ధర్నా చౌకర ధర్నాకర అని లేకపోతే జనం బాట గురించి వెళ్తా ఉన్నారు కదా. సో అరెస్టుల విషయంలో డిస్ట్రిక్ట్లలో ఏమైనా అరెస్ట్ అయ్యి ఎవరైనా కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు? సారీ, కెన్ యూ కమ్ బ్యాక్ అగైన్? అంటే మీ క్యాబో డబ్బులతో అవి కవితక్కనే. ఓకే. ఇప్పుడు సో దగ్గర నాకు తెలుసుండి ఫస్ట్ ఒక 15 ప్లస్ తర్వాత కామారెడ్డిలో రైలు రోకో జరిగినప్పుడు కూడా చాలా మంది మీద కేసులు అయ్యాయి. బయటకైతే మేము దరిదాపులో ఒక 40-50 మందిని తీసుకొచ్చాము. కొన్నిట్లో కోర్టు కూడా అక్విటల్ చేసేసిందండి. ఆల్రెడీ అక్విటల్ అయిపోయారు కొంతమంది. మీ పేరు మేడం? మాలతి అండి నా పేరు. ఇప్పుడైతే ఏవి కేసెస్ అయితే లేవు. అక్క ఒకవేళ మాకు ఆదేశం ఇస్తే వెంటనే మేము అక్క చెప్పిన పని చేయడానికి లీగల్ గా
సామాన్యులకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎన్ని రోజుల కంచి అక్క దగ్గర ఇక్కడ నేను వచ్చేసి 4 నెలల నుంచి వస్తున్నా అండి. 4 మంత్స్ అయిందండి నేను జాయిన్ అయ్యి జాగృతిలో. కవితక్క నాయకత్వంలో మేమందరం నడుస్తున్నాము. అక్క గెలవాలి, ఒక శక్తిగా వెళ్ళాలి చట్టసభలకి, ఇదే మా ఆశయము. ఎందుకంటే ఒక మహిళ ఎన్నికైతే, ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే చూడాలి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు. ఆవిడ చేయగలరు కూడా, అంత సామర్థ్యత ఉంది ఆవిడకి. ఎందుకంటే సామాన్య ప్రజలు, ప్రతి ఒక్క సామాన్యుని పిలిచి వాళ్ళ కష్టాలు నష్టాలు అన్ని తెలుసుకుంటున్నారు ఆవిడ. సో అందుకని మేము కవితక్క దారిలో నడుస్తాము. ఇప్పటివరకు ఎన్ని కేసులు హ్యాండిల్ చేస్తారు? ఇప్పటివరకు అయితే సార్ చెప్పినట్టు, మహేష్ గారు చెప్పినట్టు కొన్ని కేసెస్ ఇక్కడ బీసీ రిజర్వేషన్స్ అప్పుడు కొన్ని కేసెస్ అయినప్పుడు స్టేషన్ బెయిల్ తీసుకోవడము, కోర్టు నుంచి కూడా అక్విట్ అయ్యారు. సో అవి కొన్ని చేసాము. ప్రజెంట్ అయితే ఏవి లేవండి. ఇప్పుడు ఏమన్నా జరిగితే మాత్రము, ఎందుకంటే చెప్పలేము, కవితక్క వెళ్ళేది కొన్ని ప్రతిపక్షాలకు కానీ కొంతమందికి తను ఎదురుగా వెళ్తున్నారు ఒక శక్తిలాగా. ఆ శక్తిని పడేయడానికి ఎన్నో అసంఘటిత శక్తులు రావచ్చు, వాటిని ఎదుర్కొని మా లీగల్ టీం గట్టిగా నిలబడతాం. ఇప్పుడు నిన్న అక్క గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు కదా, నేను ఇప్పుడు ఒక మహిళగా వెళ్తున్నా, ఒక ఒంటరిగా వ్యక్తిగా వెళ్తున్నా, ఒక శక్తిగా బయటకు వస్తాను. Yes, sir. అంటే ఇట్లా శక్తి అంటే ఎలాగా వస్తుంది అంటే, అంటే ఏ రూపంలో వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా వస్తారు డెఫినెట్లీ. She will be the first CM of Telangana as a woman leader. So we are all waiting అన్నమాట. ఎందుకు మీ మేడం అక్కకి అంటే చాలా సపోర్ట్ ఉంది, లైక్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఎవ్రీబడి ఇస్ ఎక్కడికి వెళ్ళినా కానీ షీస్ హ్యావ్ దట్ పవర్, జస్ట్ చరిష్మా ఉంది అక్క దగ్గర, అండ్ షీఈ్ అ ఫైటర్. సో మరో మాయావతిని చూడొచ్చా? చూడొచ్చండి 100%. 100%. జయలలిత గారిని కూడా చూడొచ్చు. వేరే వాళ్ళతో పోల్చకండి, కవితక్క ఆల్వేస్ స్పెషల్. ఎందుకంటే కవితక్క గారంత ఎడ్యుకేటెడ్, మళ్ళీ తను ఇక్కడ ఉన్న తెలంగాణ సంస్కృతిని గాని భాషను గాని దేశ విదేశాలకు పరిచయం చేసింది కవితక్క గారు. అంటే ఎవరిని తెలంగాణ భాషని సంస్కృతిని బతుకమ్మ పండుగ ద్వారా. అంటే బతుకమ్మ అనేది మీ జాగృతి వచ్చినాకనే వచ్చిందా, లేకపోతే అంతకు ముందు చూడండి కదా? మార్కెట్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్ లో అక్క తీసుకొని వచ్చారు. మెనీ లీడర్స్ ఫర్ దేర్, బట్ దే హావ్ నాట్ గోన్ అహెడ్. దాని జాగృతి గురించి ఏదైనా చెప్పాలా, మన తెలంగాణ కస్టమ్స్. ఇప్పుడు బతుకమ్మ అనేది కొన్ని సంవత్సరాల కంచెలే మన దగ్గర ఉన్నది. మన తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఆ పండుగని మర్చిపోయారు. అటువంటి వారికి మన పండుగని గుర్తు చేసి బతుకమ్మ పండుగ తీసుకెళ్లారు. ఓన్లీ పర్సన్ హూ హస్ డన్ దిస్ వర్క్. మెనీ లీడర్స్ వేరే, చాలా మంది లీడర్స్ ఉన్నారు, లేరని కాదు. వాళ్ళు ఇది గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. అక్క అంటే ఇప్పుడు జాగృతి అంటే లైక్ కవితక్క అంటే బతుకమ్మ అంటారు. వై? బికాస్ షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ గ్లోబల్ లో. మీరు క్రియేట్ చేసుకున్నది కదా బతుకమ్మ అనేది. ఇప్పుడు కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అనేది మీరు. అవునండి, తెలంగాణ సంస్కృతి కరెక్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఉన్నది, ఇప్పుడు కేసీఆర్ గారి భార్య ఉన్నది, కేటీఆర్ గారి భార్య ఉన్నది, హరీష్ రావు గారి భార్య ఉన్నది. మరి వాళ్ళని కూడా బతుకమ్మ అనొచ్చు కదండి. బయటకి రాలేదు. వాళ్ళెవరు బయటకి రాలేదు. అక్క బయటకు వచ్చారు. బతుకమ్మ పండుగని గాని, తెలంగాణ సంస్కృతిని భాషని గాని, తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజల కష్టాలు గాని అన్నిటిని బయటకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అక్క. ఎట్లా మరి మీ దాంట్లో ఎవరికైనా మహిళలకు సీట్లు ఇచ్చి పోటీ చేయమంటే చేస్తారా? మరి చేస్తామండి, కానీ మేము సీటు పదవి కాంక్ష అయితే లేదు మాకు. కానీ ఇక్కడ పోరాటము న్యాయం కోసం కవితక్క తరపున నిలబడతాం, కవితక్క వెనకాల నడుస్తాము. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనుకోండి మీరు, జాగృతి ఫ్రీ లీగల్ ఎయిడ్. వీఆర్ దేర్ ఫర్ కామన్ మ్యాన్. ఎనీబడి మనకు తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే దే షుడ్ థింక్ yes there is a జాగృతి లీగల్ టీమ్, we can approach them. So anytime we are there for them 24/7. మహేష్ గారు మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం. రైట్ మేడం, మీ పేరు? నిరంజని. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను టీచర్ లీగల్ సెల్ ఉన్నప్పటి నుంచే ఉన్నాను. 6 months అవుతుంది. మీ ఆధ్వర్యంలో ఎంతమంది మీరు కేసు హ్యాండిల్ చేశారు? మీరు సింగిల్ గా లైక్ మా అక్క గారికి, లేకపోతే డైరెక్ట్ టీమ్ వర్క్ చేస్తూ ఉంటారా? టీమ్ వర్క్ చేస్తూ ఉంటాం మేము రెగ్యులర్. అంటే మీ ఏ డిస్ట్రిక్ట్ కింద వర్క్ చేస్తూ ఉంటారు మీరు? అందరం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అన్ని, ఇంకా దాదాపు రంగారెడ్డి. ఇప్పుడు మహిళలకు మహిళా రిజర్వేషన్ గురించి కూడా కవితక్క గారు మాట్లాడి ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేసిన ఒక చూసి టైం చూసి. సార్ నిజంగానే మళ్ళీ అది మర్చిపోయిలా, మరి మహిళలకు రిజర్వేషన్ గురించి కొట్లాడతారా? ఆల్రెడీ అడ్వకేట్స్ వచ్చింది కదా 33% రిజర్వేషన్ వచ్చింది. అడ్వకేట్స్ అంటే ఇంకా మిగతా మహిళలు గారా? అంటే అందరికి ఫైట్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే అడ్వకేట్స్ కి అయితే 33% స్టార్ట్ అయింది.
ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే అసలు కవితక్కనే 33% రిజర్వేషన్ అనేది తనే ఫస్ట్ స్టార్ట్ చేసినాక అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు తర్వాత మరి ఎందుకు వెనకకి తగ్గిలి మరి? వెనకకేం తగ్గలేదు, ఇప్పటికి కూడా అవుతుంది కదా ఫైట్. ఇప్పుడు కూడా అవుతుందా? అవుతుంది, పక్కా? డెఫినెట్ గా అవుతుంది. దానివల్లనే మాకు ఇప్పుడు 33% రిజర్వేషన్స్ వచ్చినాయి. బార్ కౌన్సిల్ లో లేడీస్ కూడా చాలా మంది నిలబడ్డారు. ఇప్పుడు మరి కవితక్క గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? 100%. అయ్యే వరకు మేము పోరాడతాం. తెలంగాణ Next CM. సీఎం ఆఫ్ తెలంగాణ, షీ విల్ బి ద ఫస్ట్ పర్సన్. వస్తే అక్క వస్తారు, ఇంకెవరు రారు. రికార్డ్ అవుతుంది కదా మంచిగా? ఎస్ ప్లీజ్ ఐ వాంట్ యు టు రికార్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మేడం మీరు నేను శ్రీలత నా పేరు. మేడం ఎన్ని రోజుల కంచెలు ఉన్నారు ఇక్కడ నేను కవితక్క గారు? 3 months. 3 months. 3 months. సో మీరు ఎలాంటి సేవలు మీరు అందిస్తూ ఉన్నారు? మేము యాక్చువల్గా అదే లీగల్ టీమ్గా Hmm. తను కేసెస్ ఫైల్ చేసిన దాని వెనుక మేము టీం వర్క్ చేస్తున్నాము అందరము. Hmm. తర్వాత ఈ కవితకి ఏంటంటే ఒక మహిళ అనేది శక్తి అనేది వస్తే ఇప్పుడు లేడీస్ మీద అత్యాచారాలు కానీ అటువంటివి కానీ క్రైమ్స్ కానీ తగ్గిపోతాయి. క్రైమ్ లెవెల్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఈ మధ్యన. అది తగ్గుతుంది అని అనుకుంటున్నాము. అంటే ఇన్ని రోజుల కంచెలు మహిళల మీద అత్యాచారాలు బాగా జరిగినాయి మేడం? అంటే ఈ మధ్యన మనకు క్రైమ్ రేట్ ఎక్కువ కనబడుతున్నది. ఇప్పుడు అంటే వ్యవస్థ బాగాలేదంటారా? లేటెస్ట్ సింగపూర్ లో ఒక ఆమె మెసేజ్ పెట్టింది. Hmm. ఏంటంటే నేను అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తే నాకు ఏం భయం లేకుండా నేను వెళ్తున్నాను ఇక్కడ సింగపూర్లోనా? సింగపూర్లో. Hmm. అదే నేను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వెళ్తే నేను అసలు సింగిల్ గా వెళ్ళి నేను బయటకు వెళ్ళాలంటే నా రాత్రి భయం అవుతుండే అని చెప్పి మెసేజ్. మరి అక్కడ వాళ్ళ కుటుంబం ఇక్కడ ఉంది కదా, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కదా? నేను చెప్పేది అర్ధరాత్రి అదే మేడం, ఇక్కడ వాళ్ళ కుటుంబం కూడా ఎంతో అర్ధరాత్రి కూడా ఇప్పుడు ఐటీ వర్కర్స్ ఉన్నారు, హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ. ఇప్పుడు ఎంతో మంది ఎంతైనా కొంచెం భయమే ఐటీ ఉంటుంది ఎంప్లాయీస్ కి ఇక్కడ మాత్రం. కంపల్సరీ సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. Hmm. కాకపోతే ఒక మహిళ విజయం సాధించి ఒక ముఖ్యమంత్రిగా చట్టసభల్లోకి వెళ్తే అక్కడ అందరు మహిళలు విజయం సాధించినట్లే. మిమ్మల్ని పట్టించుకుంటారా? మేము పట్టించుకోవాలని కాదు, మిమ్మల్ని పట్టించుకుంటారా అండి లీగల్ టీమ్? పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకోరు? ఒక్కసారి చూస్తేనే సేవలు చేయాలని వచ్చామంటే. ఒక్కసారి మమ్మల్ని చూడగానే గుర్తుపడతారు అక్క. మేమేంటంటే పట్టించుకుంటారని మాకు ఒక బిలీఫ్ ఉంది అక్క మీద. ఓకే, వి హావ్ 100% ట్రస్ట్ ఆన్ ఒక్కసారి చూసారంటే మర్చిపోరు. ఏ విషయాన్ని గాని, ఏ మనిషిని గాని, ఏ సంఘటన గాని ఒక్కసారి చూసారంటే మర్చిపోరు. కవితక్కనే యాక్చువల్ గా దాంట్లో చాలా మేడం? ఇంటెలిజెంట్. కవితక్క యాక్టివ్ గా ఉంటారు గ్రూప్ లో మాకు. రైట్ మహేష్ గారు, ఇట్లా మరి మాయావతి గారిని చూడొచ్చా కవితక్క? మాయావతి గారిని చూడొచ్చా కవితక్క గారిని? సార్ నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ క్లియర్ కట్ ఇస్తాను. ఒక శక్తిగా బయటకు వస్తానని అన్నారు. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీ లీడర్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ పీపుల్. ప్రజల్లోంచే లీడర్స్ పుట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేయొద్దు కానీ ఒక మాట చెప్తా. జయలలిత గారిని కూడా ఇదే విధంగా అవమానించి తమిళనాడులో బయటకు పంపించారు. ఆవిడ ఎంత శక్తిగా బయటకి వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు కవితక్క గారి గురించి మాట్లాడితే జనంలో ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉంది. కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్క సమస్య మీద ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆవిడ తెలుసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడే సమస్యలు బాగా తెలుస్తాయి. ఇప్పుడు జనం బాట అనే కార్యక్రమం మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలని. ప్రజల్లో ప్రతి ఒక్క సమస్య తెలిస్తే ఏం చెయ్యాలి అనేది తెలుస్తుంది. ఆవిడ ప్రతి ఒక్కటి కూడా మా అడ్వకేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పినట్టుగా ఏదైనా ఒక విషయం ఒకసారి చూస్తే కనుక ఆవిడకి క్లియర్గా గుర్తుండిపోతుంది. సో ఆవిడ తెలుసుకున్న ప్రతి సమస్యని కూడా మా కళ్ళు ఎదురుకుండా మేము విట్నెస్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆవిడ రాసుకుని ఒక డైరీలో మెయింటైన్ చేస్తున్నారు. ఏ విషయము ఎక్కడ ఏ సమస్య అని. ఎగ్జాంపుల్, జనంబాటు కార్యక్రమంలో వెళ్ళినప్పుడు హైదరాబాద్లోనే 4-5 చోట్ల నేను చూశాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే స్టూడెంట్స్ ఏం ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలక్షన్స్ ముందర మేము ఇచ్చేస్తాం అని చెప్పింది, కొన్ని చేయలేని వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి అక్క ముందర పెట్టారు. సో ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నంత మాత్రమే కాదు కదా సార్. లెట్ మీ కంప్లీటెడ్. నోట్ చేసుకున్నారు. అది నోట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ తోటి, ప్రతి ఒక్క వింగ్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో షీఈస్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కళ్ళతో అది ఏ విధంగా ఓవర్కమ్ చేయగలము, ఏంటి న్యాయపరంగా ఏమేమి ఉన్నాయి, పొలిటికల్గా ఏ అప్రూవల్స్ కావాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆవిడ కనుక్కుంటున్నారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నది ఎందుకు, న్యాయపరంగా ఏ విధంగా చేయగలము, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ వచ్చినా కానీ ఏం చేయాలి అనేది అక్కకు తెలుసు. సో ఆ విషయాన్ని కూలంకషంగా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ మైండ్లో ఉంది ఏం చేస్తే జరుగుతుంది అని.
ఆ విధంగా ఆవిడ ముందరకు తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయడం అనుకుంటున్నారు. ప్రజలకు న్యాయం ఏ రోజైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా కవితక్క గారు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పొలిటికల్గా ఆవిడ వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకుని ప్రజల గురించి పోరాడుతున్నప్పుడు డెఫినెట్లీ షీ విల్ బికమ్ అన్ అల్టిమేట్ లీడర్. ఒక లీడర్ అయిన తర్వాత డెఫినెట్లీ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సే దట్ షీ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఫీమేల్ సీఎం ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మరొక జయలలిత గారిని అలాగే మరొక మాయావతి గారిని కూడా చూడొచ్చు అని చెప్తా ఉన్నారు. ఒక శక్తిగా వస్తుందంట. రైట్, మరి ముఖ్యమంత్రి అవకాశాలు ముఖ్యమంత్రి అవుతుందని చెప్తా ఉన్నారు మహేష్ గారు. చూద్దాం మరి ఎక్కడ రాక వీళ్ళది జనం బాట సాగుతుంది, లీగల్ టీం ఎక్కడ రాక వెళ్తుంది, నిజంగానే వీళ్ళ కార్యకర్తలను వాళ్ళ కష్టాలు పట్టించుకొని కొట్లాడతారు అనేది మనము ముందు ముందు చూసే ప్రయత్నం చేస్తాం. రైట్, చూస్తుండండి PRTV తెలంగాణ. నేను మీ పామరావు. థ్యాంక్ యూ. జై జాగృతి. Jai Jagriti, Jai Kavitaka. Akka, we want to see you very soon as the CM of Telangana, first female. So you should set an example for all India. So we'll be very happy to see you as a CM. So wish you all the very best, Akka. Yeah, you want to tell something? She's very intelligent and very sharp. వ్యక్తిగా బయటకు వెళ్ళి శక్తిగా చట్టసభల్లోకి వస్తామన్నారు. మీ వెనుక మేము ఉన్నామక్క, మీరు కంపల్సరీ గెలుస్తారు. మీరు ఒక మహిళా ముఖ్యమంత్రిగా, ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తారు. ఇది పక్కా అవుతుంది.